వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం, అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కారణాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు కారణాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కారణాలు. ప్రపంచ ప్రజా విముక్తి పోరాటాల చరిత్రలోనే భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర ప్రతిపత్తి గల ఉద్యమంగా కమ్యూనిస్టుల ద్వారా నడిపించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో మహోన్నతమైనది. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే ప్రజా తిరుగుబాటు ఉద్భవిస్తుందనే చారిత్రక సత్యాన్ని ఈ పోరాటం రుజువు చేస్తుంది. ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారత ప్రజలు ఒకవైపు బ్రిటిషు సామ్రాజ్యవాద వలస పాలనను ఎదురిస్తూనే మరోవైపు స్థానిక పరిపాలకుల నిరంకుశ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా రెండు స్వతంత్ర పోరాటాలను సాగించి రాచరిక వ్యవస్థ సమాధులపై నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను నిర్మించి ప్రపంచ చరిత్రలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాటి హైదరాబాద్ నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో క్రీస్తు శకం 1946 నుంచి 51 సంవత్సరాల మధ్య కొనసాగింది. ఈ సాయుధ పోరాటానికి కొన్ని అంతర్జాతీయ కమ్యూనిస్టు అంశాలు కూడా ప్రేరణనిచ్చాయి. కారల్ మార్క్స్ రచించిన గ్రంథాలు. కారల్ మార్క్స్ జర్మనీ దేశస్థుడు. ఇతడు రచించిన గ్రంథాలు కమ్యూనిస్టు మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ లాంటి గ్రంథాలు ప్రజలను ఎంతో చైతన్యపరిచినవి. 1919లో లెనిన్ మూడవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ను మాస్కోలో ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి భారతదేశం నుంచి హాజరైన వాడు ఎంఎన్ రాయ్. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ సమావేశం జరిగిన ప్రదేశం కాన్పూర్. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ సమావేశం జరిగిన ప్రదేశం కాన్పూర్. ఈ సమావేశం 1925 సంవత్సరం డిసెంబర్ 26న జరిగింది. 1925 సంవత్సరం డిసెంబర్ 26న జరిగింది. ఈ సమావేశ నిర్వాహకుడు ఎంఎన్ రాయ్. ఈ సమావేశానికి అధ్యక్షుడు సత్యభక్త బక్చి. ఈ సమావేశానికి కార్యదర్శి మహమ్మద్ సిద్దికి. ఈ సమావేశంలోనే సత్యభక్త బక్చి సిపిఐను పునరుద్ధరించాడు. 1917లో సంభవించిన రష్యా విప్లవం, వలసవాదానికి వ్యతిరేకంగా లెనిన్ చేసిన ప్రకటన, 1929 నాటి ఆర్థిక మాంద్య పరిస్థితులలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కుప్పకూలిపోవడం, సోవియట్ యూనియన్ అన్ని రంగాలలో పురోగమించడం వంటి కారణాలు భారతదేశంలో సామ్యవాద కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి కారణం అయ్యాయి. దీని ఫలితంగా భారతదేశంలో వామపక్ష భావాలకు విపరీతమైన ఆసక్తి కలిగింది. 1936 జనవరి కాకినాడలో పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా స్థాపించినాడు. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని రహస్యంగా పుచ్చలపల్లి సుందరయ్య 1936 సంవత్సరం కాకినాడలో స్థాపించినాడు. సుందరయ్య ప్రేరణతో అన్నాప్రగడ కామేశ్వరరావు కమ్యూనిస్టు కార్యకర్తల శిక్షణ కోసం రహస్య రాజకీయ పాఠశాల ఏర్పాటు చేశాడు. ఆంధ్రదేశంలో సామ్యవాద కమ్యూనిస్టు జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలను నిర్వహించిన వ్యక్తులలో అత్యంత ముఖ్యమైన వారు ఎన్జి రంగా, పి సుందరయ్య. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టులు ఆంగ్ల ప్రభుత్వానికి మద్దతును ప్రకటించారు. కమ్యూనిస్టు
ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చిన నాయకుడు స్ప్రాట్. ఆంగ్ల ప్రభుత్వం అతనిని అరెస్టు చేసి ఇంగ్లాండ్కు తరలించింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో పాటలు రచించబడ్డాయి. నిజాం సంస్థానంలోనే అతిపెద్ద భూస్వామి ఎర్రబాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా బండి యాదగిరి సూర్యాపేట రచించిన పాట బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. ఈ పోరాటంలో కూడా బండి యాదగిరి అమరుడైనాడు. ఆ తర్వాత ఈ పాటను నిజాంకు వ్యతిరేకంగా మార్చారు. మా భూమి చిత్రంలో సుద్దాల హనుమంతు రచించిన పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ అనే పాట ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సాయుధ పోరాటానికి కారణాలు. తెలంగాణ సాయుధ పోరాటానికి కారణాలు కనుక చూసినట్టయితే నిజాం రాజ్యంలో ఉన్న దారుణ పరిస్థితులే తెలంగాణ సాయుధ పోరాటానికి నేపథ్యాన్ని అందించాయి. పోరాట లక్ష్యం భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం. భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం. చైనాలో తప్ప ఆసియాలో మరెక్కడ కూడా ఇలాంటి పోరాటం జరగలేదు అని వ్యాఖ్యానించిన వాడు విల్ కార్డ్వెల్ స్మిత్. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా నిజాం చర్యలు తెలంగాణ సాయుధ పోరాటానికి కారణం అయ్యాయి. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా నిజాం చర్యలు. హైదరాబాద్ రాజ్యంలో సుమారు 80% పైగా ఉన్న హిందూ జనాభా దారుణ వివక్షతలకు గురయ్యారు. ఈ సంస్థానాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాడు. 1905లో ఇస్లామిక్ సంస్కృతికి అనుగుణంగా కొన్ని ప్రాంతాల పేర్లు కూడా మార్చినారు. ఎలగందల కరీంనగర్గా, పాలమూరు మహబూబ్ నగర్గా, ఇందూరు నిజామాబాద్గా, మెతుకు మెదక్గా, భువనగిరి భోంగీర్గా, మానుకోట మహబూబాబాద్గా మార్చడం జరిగింది. ఊరు పేర చివర పాడు అని ఉంటే దానిని పహాడ్గా మార్చినారు. 1927 ఎంఐఎం ఏర్పాటు. ఇది తర్వాత కాలంలో మతోన్మాద సంస్థగా మారింది. ఎంఐఎం మరియు అంజుమన్ తబ్లిస్తాన్ అను సంస్థలు కలిసి తబ్లిక్ ఉద్యమంను ప్రారంభించాయి. తబ్లిక్ ఉద్యమం అనగా హిందువులను ముస్లింలుగా మార్చే ఉద్యమం. తబ్లిక్ ఉద్యమం అనగా హిందువులను ముస్లింలుగా మార్చే ఉద్యమం. హైదరాబాద్ రాజ్యంలో ముస్లింల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటమే ఎంఐఎం ముఖ్య లక్ష్యం. భూస్వామ్య వ్యవస్థ కూడా సాయుధ పోరాటానికి ఒక కారణమైంది. నిజాం రాజ్య జనాభా 1.37 లక్షలు, 1.37 లక్షలు నిజాం రాజ్య జనాభా. నిజాం రాజ్యం మొత్తం సాగు భూమి 5,30,00,000 ఎకరాలు. ఈ భూమి 3 రకాల యాజమాన్యం కింద ఉండేది. 3 రకాల భూములు చూసినట్టయితే అవి: 1 దివానీ ఖల్సా, ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ క్రింద ఉన్న భూమి 60% ఉండేది. జమీందారులు, ముక్తేదారులు, పత్తేదారుల చేతిలో ఉండే భూమి ఇది. 2 జాగీర్దార్, 30% ఉద్యోగుల ఆధీనంలో అనగా జాగీర్దారుల ఆధీనంలో ఉండే భూమి. 3వది సర్ఫేకాస్, 10% భూమి నిజాం సొంత ఖర్చుల కోసం కేటాయించబడిన భూమి. ఈ కాలంలో కౌలు రూపంలో పంటలో 1/2 వంతు, 2/3 వంతు కూడా వసూలు చేసి రైతులను భూస్వాములను దోచుకునేవారు. నిజాం రాజ్యంలో జమీందారులు భూస్వాముల ఆధీనంలో గల భూముల వివరాలు కనుక చూసినట్టయితే జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట, ఇతనికి 1,50,000 ఎకరాలు ఉండేది. కల్లూరి జమీందార్ ఖమ్మం 1,00,000 ఎకరాలు, నరసాపూర్ జమీందార్ లక్సెట్టిపేట 50,000 ఎకరాలు, విష్ణూరి రామచంద్రారెడ్డి నల్గొండ 40,000 ఎకరాలు, కడారి నరసింహారావు ముండ్రాయి దేశ్ముఖ్ వరంగల్ 25,000 ఎకరాలు కలిగి ఉండేవారు. వెట్టి చాకిరి. తెలంగాణ సాయుధ పోరాటానికి వెట్టి చాకిరి కూడా ఒక కారణమైంది. నిజాంకు రైతుకు మధ్య జాగీర్దార్, దేశ్ముఖ్, దేశ్పాండే, పటేల్, పట్వారీ, దళారీలు ఏర్పడ్డాయి. తెలంగాణ పల్లెల్లో దొరలు సామాన్య ప్రజలను గడిలోకి పిలిచి హింసకు గురి చేసేవారు. దొరల ఇండ్లలో సామాన్యులు ఉచిత సేవ అందించేవారు. జమీందారులు, వడ్డీ వ్యాపారులు
ప్రజలకు రుణాలు ఇవ్వడం, వడ్డీ స్థానంలో ఆ కుటుంబ వ్యక్తిని తమ ఇంట్లో మరియు పొలంలోకి పనికి ఉచితంగా కుదుర్చుకునేవారు. వడ్డీ అధికంగా ఉండటంతో ఆ రుణం ఎప్పటికీ తీరేది కాదు. అందువల్ల ఆ వ్యక్తి జీవితాంతం వెట్టిచాకిరీ చేయించుకునేవారు. ఇలా జమీందారులకు అన్ని వృత్తుల వారు, కులాల వారు ఉచితంగా సేవ చేసే పద్ధతి వెట్టిచాకిరీ లేదా బేగార్ పద్ధతి లేదా బగేలా పద్ధతి అని కూడా దీన్నే పిలుస్తారు. ఆడపిల్లలను జమీందారులకు, దొరలకు ఉంపుడు గత్తెలుగా పంపే పద్ధతి ఆడపాపలు. వడ్డీ వ్యాపారం గురించి తెలుసుకుందాం. వడ్డీ వ్యాపారం కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక కారణంగా ఉన్నది. 100% వడ్డీతో రుణాలు ఇచ్చే పద్ధతి నాగు వడ్డీ పద్ధతి. ఈ కాలంలో ఈ పద్ధతి ప్రకారం వడ్డీ వ్యాపారం జరిగేది. నాగు వడ్డీ అంటే తీసుకున్న అప్పు 1 సంవత్సరంలో రెట్టింపు అవుతుంది, 2 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది. నాగు వడ్డీ వల్ల ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. అయితే వడ్డీ వ్యాపారస్తులను నిజాం ప్రోత్సహించేవాడు. నిజాం నిరంకుశ పాలన కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక కారణమైంది. గస్తీ నిషాన్ 53 ప్రకారం ప్రజలకు వాక్, సభ, పత్రికా స్వాతంత్రాలు ఉండేవి కావు. నిజాం తెలుగు భాష అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజాం సంస్థానంలో ప్రజలకు ఉండాల్సిన ఏ ప్రాథమిక హక్కులు ఉండకపోవటచే ప్రతిఘటన చర్యలకు పునాది వేయబడింది. తెలుగు పాఠశాలలకు గుర్తింపును ఇవ్వకపోవడం. ఉదాహరణ మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల, నారాయణగూడ, హైదరాబాద్. ఈ పాఠశాలకు గుర్తింపు ఇవ్వలేదు. ప్రజల దాస్యం, హింస కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక కారణంగా ఉన్నది. నిజాం బ్రిటిష్ వారికి దాసోహం అని బ్రతికేవాడు. జాగీర్దార్లు నిజాంకు దాసోహం అనేవారు. ప్రజలు జాగీర్దార్లకు దాసోహం అనేవారు. ఈ విధంగా నిజాం సంస్థానంలో 3 అంచెల దాస్యంను ప్రజలు అనుభవించేవారు. రైతులపై ప్రభుత్వ లెవీ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక కారణమైంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరతను నివారించేందుకు రైతులపై లెవీ విధించింది. ఈ లెవీ పద్ధతిలో ప్రతి రైతు తాను పండించిన వరిధాన్యంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రభుత్వానికే అమ్మాలి. పెద్ద జాగీర్దార్లు లెవీ నుంచి తప్పించుకున్నారు. ధాన్యాన్ని తూకం వేయడంలో, డబ్బుల్ని ఇవ్వడంతో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. గ్రామాల్లోని రైతుల సాధక బాధకాలు తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు పాల్గొనటకు దారితీశాయి. థ్యాంక్ యూ.